హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ పకోడీ కరకరలాడుతూ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకున్నామంటే అస్సలు నూనె పీల్చకుండా బయట బండి మీద రుచితో చాలా రుచిగా ఉంటుంది. చికెన్ పకోడీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా హాఫ్ కేజీ చికెన్ని తీసుకొని ఉప్పు, పసుపు వేసి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నీళ్ళేమీ లేకుండా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా నీళ్ళేమీ లేకుండా తీసుకుంటే ముక్కకి మసాలాలు బాగా పడతాయి. ఇలా తీసుకున్న ఈ చికెన్లోకి రుచికి సరిపడా ఉప్పు, పావు స్పూన్ పసుపు, కొంచెం స్పైసీగా కావాలి అంటే 2 స్పూన్ల కారం, మంచి టేస్ట్ కోసం ఒక అరచెక్క నిమ్మరసం పిండుకొని, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, 2 స్పూన్ల నూనె వేసుకోవటం వల్ల ముక్కకి మసాలాలు బాగా పడతాయి. ఒక స్పూను ధనియాల పొడి, హాఫ్ స్పూను వేయించిన జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఈ మసాలాలు ముక్కకు పట్టేలాగా కలుపుకోవాలి. ఇందులోకి కొంచెం కలర్ఫుల్గా కనిపించడం కోసం రెడ్ ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు. ఫుడ్ కలర్ ఆప్షనల్ అండి, నేనైతే వేసుకోలేదు. ఇలా కలుపుకున్నాక ఒక 3 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగు వేసుకొని ఇవి కూడా ముక్కకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కరివేపాకు, కొత్తిమీర వేసుకోవడం వల్ల ఆయిల్‌లో ఫ్రై చేసినప్పుడు ఫ్లేవర్స్ అన్నీ ముక్కలకు బాగా పడతాయి. బైండింగ్ కోసం 2 టేబుల్ స్పూన్ల బియ్యపిండి, 2 టేబుల్ స్పూన్ల మైదా పిండి ఇష్టం లేకపోతే 2 టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకొని కలుపుకోవచ్చు. ఇలా ఇవన్నీ వేసుకొని బాగా కలిపిన తర్వాత బైండింగ్ బాగా రావడానికి కొద్దిగా నీళ్ళని వేసుకొని పకోడీ పిండి ఎలా కలుపుకుంటామో అలానే కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా, మరీ పలుచగా కాకుండా ఈ మసాలాలన్నీ ముక్కలకు పట్టేలాగా బైండ్ అయ్యేలాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. టైం ఉంటే 2 గంటలైనా పక్కన పెట్టుకోవచ్చు. ఇక్కడ నేనైతే 2 గంటల పక్కన పెట్టుకున్నాను. చికెన్ని కొద్దిగా తీసుకొని బాగా వేడైన ఆయిల్‌లో చికెన్ ముక్కలు ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా వేసుకోవాలి. ముక్కలు దగ్గరగా వేసుకుంటే బైండింగ్ ఊడిపోయే ఛాన్స్ ఉంది. ఇలా ఆయిల్‌కి సరిపడా వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ ముక్కలను సరిగా ఫ్రై చేయకపోతే ముక్క లోపల పచ్చిగా ఉంటుంది. అటు ఇటు తిప్పుతూ బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుంచి తీసుకొని మిగిలిన చికెన్ ముక్కలు కూడా ఇదే విధంగా ఆయిల్‌కి సరిపడా వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో క్రిస్పీగా ఫ్రై చేసుకొని ఆయిల్ నుంచి తీసేసుకోవాలి. అంతేనండి, స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడీ రెడీ అయిపోయింది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా తినే కొద్దీ తినాలనిపిస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ముక్క పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత బాగా వచ్చిందో. ఈ చికెన్ పకోడీని మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.